హిందువులందరూ బంధువులని చెప్పుకుంటాం. మరి అలాంటప్పుడు ఎందుకు బోనాల పండుగ దళితులు చేయకూడదా? కరీంనగర్‌లో ఒక గ్రామంలో దళితులు బోనాలు ఎత్తుకున్నారని కుల వివక్ష చూపించారు. మాట్లాడదాం. మనతో పాటు కేవీపీఎస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ స్కైలా బాబు ఉన్నారు. సార్ అసలు ఏం జరిగింది? ఎక్కడ జరిగింది? అది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి అనేటువంటి గ్రామంలో దళితులు ఎల్లమ్మ బోనాలు గత 17-18 ఏళ్ళుగా దళితులు గీతా కార్మికులు అంటే గౌడ కులస్తులు ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కలిసి బోనాల పండుగ చేసుకుంటారు. కానీ ఈసారి బోనాల పండుగ సందర్భంగా దళిత మహిళలు బోనాలు ఎత్తుకొని గుడిలోకి ఎంటర్ అవుతున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెత్తందారులు, ఈ గౌడ కులంలో నుంచి వచ్చినటువంటి పెత్తందారులే, మీరు మాదిగలు గుడిలోకి రావద్దు, గుడి మైలబడుతుంది అని చెప్పేసి వాళ్ళని గెంటేసినటువంటి పరిస్థితి ఉంది. అదే ఎందుకు మేము ఇన్నేళ్ళుగా గుడిలోకి వస్తున్నాం కదా, ఇప్పుడే ఎందుకు మమ్మల్ని రావద్దు అని చెప్పేసి మీరు చెప్తున్నారు అని చెప్పేసారంటే వీళ్ళు కాస్త ప్రశ్నించినందుకు గాను గెంటేస్తే మహిళలను చూడకుండా కూడా దొబ్బేసేసరికి వాళ్ళకు తలలకు గాయాలైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈరోజు మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాలంలోనే హిందూ సమ్మేళనాల పేరిట చాలా సంస్థలు నిర్వహించాయి. దాంట్లో వాళ్ళ కొటేషన్ ఏంటంటే గడప లోపల కులం, గడప దాటితే హిందువులం బంధువులం అన్నారు. మరి ఆ మాదిగలందరూ హిందువులు అవుతారా, ముస్లింలు అవుతారా, క్రిస్టియన్లు అవుతారా, లేదా విదేశీయులు అవుతారా? ఎందుకు హిందూ బంధువులే కదా వాళ్ళని ఎందుకు గెంటేశారు అని చెప్పేసి నేను అడుగుతున్నాను. హిందువులందరూ బంధువులే అయితే మాదిగలందరూ ఎవరవుతారు చెప్పాలి. ప్రకృతి దేవతల్ని పూజించేటువంటి పద్ధతి తరతరాలుగా అందరూ పల్లె ప్రజలు కలిసి చేసుకునేటువంటి పండుగలుగా ఉంటాయి. అక్కడ మీరు బోనం ఎత్తకూడదు, మీరు బతుకమ్మ ఆడకూడదు, మీరు గుడిలోకి రాకూడదు, మీరు జమ్మాకు తెంపుకోకూడదు, ఇట్లాంటి దాడులు తెలంగాణలో కోకొల్లలుగా జరుగుతున్నాయి. ఎవరు చేస్తున్నారు ఈ దాడులు? ఈ కొత్తపల్లి గ్రామంలో ఆ పెత్తందారుల కొడుకులు కొందరు, అంటే వాళ్ళ కుమారులు, కొడుకులు అంటే నేనేదో బూతు పదాలను వాడుతున్నాను కదా, అందులో వాళ్ళ కుమారుడు ఒక అతను బజరంగ్ దళ్ ఆర్గనైజర్గా కూడా హైదరాబాద్లో పనిచేస్తాడు అనేటువంటిది తెలిసింది. బజరంగ్ దళ్ కానీ, విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, లేదా బీజేపీ కానీ దళితులందరినీ హిందువులుగా చూసి దళితులందరినీ బంధువులుగా చూసేటువంటి వైఖరి వాళ్ళలో లేదు. లేకపోగా వీళ్ళని అంటరాని వాళ్ళుగా ఊరికి దూరంగా ఉంచి కుల వివక్ష, అంటరానితనాన్ని పెంచి పోషించాలి, కులం ఇలాగే ఉండాలి, కులం స్థిరపడాలి, బలపడాలనే సిద్ధాంతానికి ప్రతినిధిగా బజరంగ్ దళ్ కానీ, విహెచ్పి కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఇవంతా బీజేపీ కానీ ఇవి ఉంటాయి. కాబట్టి ఆ దళితులు ఎవరు పోవటానికి వీల్లేదు గుడిలోకి అనేటువంటిది అడ్డగించినటువంటి పరిస్థితి ఉంది. పోనీ బండి సంజయ్ గారు పార్లమెంటు సభ్యుడిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. అదే పార్లమెంటరీ నియోజకవర్గం. నీ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇంతటి దౌర్జన్యం జరిగితే కనీసం అక్కడికి వెళ్ళి ఇది తప్పు, మనందరం హిందువులం బంధువులం, ఇట్లా జరగకూడదు అని చెప్పొచ్చు కదా. అదే బండి సంజయ్ గారు రోజు పొద్దున్న లేస్తే భారత్ మాతాకి జై అని చెప్పేసి అని అంటారు, హిందూ బంధువులారా అని అంటారు, రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి అనుకుంటా ఇవే నినాదాలు చేస్తుంటాడు కదా. మరి అక్కడ మాదిగలందరినీ గుడిలోకి రానియకపోతే నువ్వు దాన్ని ఏం సమన్వయం చేసినావు? ఈ గుడిలోకి రానియనటువంటి పెత్తందారులు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని నువ్వు ఎందుకు అనలేదు? ఏదైనా ఘర్షణ అంటూ జరిగితే పక్కన ఎదురుగా రానియనటువంటి వాడు, లేకపోతే దౌర్జన్యం చేసినటువంటి వాడు ముస్లిం అయితేనో క్రైస్తవుడు అయితేనో యుద్ధం చేయడానికి వస్తాడు బండి సంజయ్. నాకు బాగా గుర్తు, గతంలో నాగరాజు అనేటువంటి పిల్లవాడిని ముస్లిం అమ్మాయిని ప్రేమించాడని సరూర్ నగర్లో నాగరాజును హత్య చేసినందుకు అప్పుడు ముస్లింలు హత్య చేశారు కాబట్టి అక్కడికి వచ్చాడు బండి సంజయ్ గారు. కానీ రాష్ట్రంలో 150 దాకా కుల దురహంకార హత్యలు జరిగినాయి. అగ్రకుల హిందువు నిమ్నకుల హిందువును చంపితే మాత్రం ఎప్పుడు రాలే. ఇది ధర్మమే, ఇది న్యాయమే. నువ్వు నీ కులంలో పెళ్లి చేసుకోవాలి తప్ప ఇంకో కులంలో పెళ్ళిట్టు చేసుకుంటావు అని చెప్పేటువంటిది అట్లా ప్రశ్నించేటువంటి వైఖరిగా ఉంటుంది కాబట్టి వాళ్ళ మిగతా కుల దురహంకార హత్యలకు రాలేదు. మంతని మధుకర్ని చంపినప్పుడు రాలే, అంబోజీ నరేష్ని చంపినప్పుడు. ఇందులో ఎవరు ముస్లింలు క్రైస్తవులు? ఈ 150 ఒకటే ముస్లింని చంపినట్టు. మీరు 149 దాంట్లో ఆయన రాలేదు. అట్లనే అగ్రకుల హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు నిమ్నకుల హిందువుల మీద దాడి చేస్తే, అది బోనాల దగ్గర దాడి చేసినా, జమ్మాకు దగ్గర దాడి చేసినా, బతుకమ్మ దగ్గర దాడి చేసినా, ఉత్సవాల దగ్గర దాడి చేసినా, లేకపోతే ఇతర ఏదైనా జాతరల దగ్గర దాడి చేసినా కానీ బండి సంజయ్ గారు కానీ బీజేపీ కానీ వీళ్ళెవరు ప్రశ్నించరు. మళ్ళీ పొద్దున్న లేస్తే హిందూ బంధువులారా అని చెప్తారు. ఇంతకీ వీళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అమ్మవారికి బోనాలు సమర్పించారా లేదా? సమర్పించలేదు, అడ్డుకున్నారు, బోనాల నుంచి గెంటేశారు.
మీరు రాకూడదు దీంట్లోకి అని చెప్పేసి హెచ్చరించారు. కేసులు పెట్టబడ్డాయి. అక్కడికి కేవీపీఎస్ ఇతర సంఘాలు చాలా సంఘాలుగా అక్కడికి వెళ్ళారు. 8 మందిని అరెస్ట్ చేశారు. మిగతా 2 కూడా అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పకడ్బందీగా అమలు కాకపోవటం వల్ల ఇంకా మరిన్ని దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. కుల దురహంకార హత్యలు పెరుగుతున్నాయి. జోగినీ వ్యవస్థ నడుస్తుంది. వీడీసీల పేరిట సాంఘిక బహిష్కరణ. నిన్నగాక మొన్న ఇందల్వాయి దగ్గర ఒక ఊరిలో కూడా సాంఘిక బహిష్కరణ చేశారు మాదిగల్ని. వాళ్ళకి వీడీసీలు అంటే విలేజ్ డెవలప్మెంట్ కమిటీల పేరిట వాళ్ళు చెప్పినటువంటి పన్ను కట్టాలి, వారు చెప్పినటువంటి మాటే వినాలి. అక్కడ సర్పంచ్ ఉండని ఎంపీటీసీ నుండి ఎవరు లెక్కలేదు. వీడీసీ చెప్పినట్టే అన్ని కులాలలో వినాలి. కాబట్టి ఒకవేళ వినలేదు అనుకోండి, వాళ్ళు సాంఘిక బహిష్కరణ చేస్తారు. సాంఘిక బహిష్కరణ అంటే మధ్యయుగాల కాలం నాటి శిక్షలన్నీ ఇప్పుడు వేస్తారు. వాళ్ళకి కిరాణం సామాన్ ఇవ్వరు, ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర వైద్యం చేసుకునియరు, బస్సు ఎక్కనియరు, ఆటో ఎక్కనియరు, రకరకాల చిత్రహింసలు పెడతారు. అవన్నీ మాదిగల మీద ఆ ఊరు పెత్తందారులు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇట్లాంటి అకృత్యాలు తెలంగాణలో జరుగుతున్నాయి. అందుకే అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కానీ, పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1955లో వచ్చింది, అది కానీ ఇవన్నీ అమలు జరిగితే, అమలుకు నోచుకుంటే అంతో ఇంతో రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది. ఈ చట్టమే లేదు. ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద అరెస్ట్ చేస్తే పోలీస్ స్టేషన్కి పోయిన వెంటనే 41 CRPC ప్రకారంగా ఏమంటే స్టేషన్ బెయిల్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు మినిమం 45 days జైల్లో రిమాండ్ కావాల్సినటువంటి చట్టం అది. దాని యొక్క కూరలన్నింటినీ పీకేసి స్టేషన్ బెయిల్ వేయటంతో ప్రారంభమైన తర్వాత ఎస్సీ ఎస్టీ కేసు నార్మల్ కేసు లాగానే మారిపోయింది. మారిపోవడంతో ఈ దౌర్జన్యాలు మరింతగా పెట్టరేగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే అగ్రకుల హిందువా, నిమ్నకుల హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా, హిందువా అనేటువంటి పాయింట్ కాకుండా నేరం జరిగిందా లేదా, నేరం జరిగితే తప్పు జరిగిందా జరగలేదా, ఆ జరిగినటువంటి పెత్తందారుడు ఎవరు, జరిగినటువంటి దోషులు ఎవరు, బాధితులు ఎవరు అనేటువంటిది బేరీజు వేసుకోవాలి. బాధితుల పక్కన నిలబడితే మీకేమన్నా మానవీయత ఉన్నట్టు అవుతుంది. మీరు నిందితుల పక్కన నిలబడి బాధితుల్ని పట్టించుకోకుంటుంటే మీకు మానవీయత లోపించడమే కాదు, మీరు పెత్తందారుల కొమ్ముగాసే వాళ్ళు ఉంటారు. అగ్రకుల హిందువులు, నిమ్నకుల హిందువుల్ని చంపడం కానీ, దాడి చేయటం కానీ, కొట్టడం కానీ, దౌర్జన్యం చేయటం కానీ, అత్యాచారం చేయటం కానీ అన్నీ కరెక్టే అని చెప్పి భావించేటువంటి సిద్ధాంతం వైపు బీజేపీ నేతలు ఉంటారు, ఆర్ఎస్ఎస్ నేతలు ఉంటారు. అందుకని ఇప్పటికైనా కొత్తపల్లి గ్రామంలో దళితుల బోనాల్ని అడ్డగించినటువంటి వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. రెండో విషయం ఏంటంటే 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారంగా తక్షణమే ఎవరినైతే బోనాల్ని ఎక్కడైతే అడ్డగించారో, నిరాకరించారో తిరిగి బోనాలు ఎత్తుకొని సగర్వంగా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి అవకాశాన్ని ప్రభుత్వమే కల్పించాలి. ప్రభుత్వమే, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, ప్రత్యేకంగా పోలీసు వ్యవస్థ అందరూ సెక్యూరిటీ ఇచ్చి మరి దళితులకు దేవుని గుడిని చేరుకునేటువంటి హక్కు మిగతా సమాజంతో పాటు దళితులకు కూడా ఉంది అనేటువంటిది రుజువు కావాల్సిన అవసరం ఉంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను, తప్పనిసరిగా ఆ ఊర్లో ఉన్నటువంటి కొత్తపల్లి దళితుల్ని రేణుకా ఎల్లమ్మ దర్శనం కోసం ప్రభుత్వపరమైనటువంటి అధికారికంగా వాళ్ళని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్నాను. సమాజంలో ఇంత మార్పులు వచ్చినా కూడా ఇంకా కుల వివక్ష జరుగుతూ ఉంది. ఎవరు మారాలి? అందరూ మారాలి. థ్యాంక్ యూ.